గడ్డం బాగా పెరిగిపోయింది, కానీ ఇప్పుడు క్షురకుడి దగ్గరికి ఏం వెళదాం? మెల్లగా వెళదాం. అరే, ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? త్వరగా ఇలా రండి. ఏమైందయ్యా? నా మొహానికి ఎండ తగులుతోంది. ఎవరైనా వచ్చి కాస్త ఆ గుడ్డ కప్పండి అయ్యా, మెల్లగా. ఏంటి? అరే, దేనికోసమే ఇంతలా అరిచావా? ఊళ్ళో ఎంతో మంది సోమరిపోతుల్ని చూశాను, కానీ ఇలాంటి సోమరిపోతుని ఎక్కడా చూడలేదు. మనకెందుకో పోదాం, పదండి 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 పోదాం. సోమరిపోతు. ఈ పంచని ఉదంగా సెట్ దగ్గర కుదవబెట్టి కాస్త డబ్బులు తీసుకురావచ్చు కదా. ఎలాగో ఈ పంచ మీకు అసలు ఉపయోగపడబోయేదే లేదు. మీకు భోజనం పెడతాను, ఆకలేసి తినాలనిపిస్తే త్వరగా రండి. అరే, త్వరగా లేసొచ్చి తినండి, భోజనం మీ దగ్గరికి ఏమీ రాదు. నువ్వు ఇంత అభిమానంగా వంట చేసి పెట్టావు, తప్పకుండా తింటాను, మెల్లగా. అద్భుతంగా ఉంది. అరే, ఇలాగే పడుకొనే ఉండబోతున్నారా? బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడి పెట్టండి. నీకు తెలియడం లేదా ఎంత ఎండ కాస్తుందో? ఒక్క నూతిలోనూ నీళ్లు లేవు, అన్ని నుయ్యలు ఎండిపోయాయి, మెల్లగా ఉండు. అది సరేలే, ఆకాశాన్ని పడుకొని చూసి చూసి బావి గురించి బాగా తెలిసినట్టుందే. వా 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 వా, వెళ్ళండి. బావిలోంచి కాకపోయినా కనీసం వాగుకైనా వెళ్ళి తీసుకురండి. ఏమన్నావు? వాగులోంచా? అరే, నీకు అసలు ఏమైనా బుద్ధుందా? వాగు ఇక్కడి నుంచి ఎంత దూరంలో ఉంది, మెల్లగా వెళదాం. మీరు ఎలా ఇష్టపడుతున్నారో ఎక్కడి నుంచి తీసుకురావాలో తీసుకురండి, అది చాలు నాకు. నువ్వేగా అన్నావు ఎక్కడి నుంచైనా నీళ్లు తీసుకురామని, ఇప్పుడు వచ్చాయి కదా. సోమరిపోతనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. అరే, సాయంకాలం అయిపోయింది, అందరూ వచ్చి ఉంటారు. ఏంటి, ఒంట్లో ఓపికొచ్చేసిందా? బయలుదేరారు మీ సోమరిపోతు మిత్రుల్ని కలవడానికి. ఎలాగో మీకు పని లేదు, ఊర్లో ఉన్న వాళ్ళందరి పనులు కూడా చెడగొట్టబోతున్నారా? అలా అంటావా? నీకో విషయం తెలుసా? సోమరిపోతుగా ఉండడం కూడా ఒక కళే, తెలుసుకో. ఇదంతా నీకెక్కడ అర్థమవుతుందిలే. సరే, నేను బయలుదేరుతున్నాను, మెల్లగా. అరే బ్రిడ్జ్ అన్నా, రండి రండి, కూర్చోండి. కూర్చోవచ్చులే. కూర్చోడానికి ఇప్పుడు ఎవరు వంగుంటారు చెప్పు? మెల్లగా కూర్చుందాం. అయ్య బాబోయ్, ఎంత సోమరి విషయాన్ని చెప్పారు. ఇదంతా సోమరిపోతే విషయమా ఏంటి? నేను నిద్ర లేచిన తర్వాత పక్క బట్టల్ని కూడా నేను సర్ది పెట్టను. ఎలాగో రాత్రి నిద్రపోతాం, మరి దాన్ని ఎందుకు సరి చెయ్యాలి? అరే, నేను తిన్న కంచం కూడా అసలు తీయను, తెలుసుకో. ఏ పాత్రలో వంట చేస్తామో అందులోనే తినేస్తాను. దానికి నీళ్ల కోసం నువ్వు దగ్గరకు వెళ్ళాలి, ఆ నీళ్లు ఇంటికి తీసుకురావాలి, ఆ నీళ్లతో పాత్రలు తోమాలి. ఇటువంటి పనులు ఏమీ చెయ్యక్కర్లేదు కదా. కానీ వంట చేసుకోవడానికి నీళ్లు కోసం మనం బావి వరకు వెళ్ళాలి కదా. అది నాకు ఇష్టం లేక నేను స్నానం కూడా చెయ్యట్లేదు. ఇప్పుడు చెప్పండి. ఏమిటయ్యా, మీరు చేసే చిన్న చిన్న విషయాల గురించి చెప్పేశారా? మీకు చుట్టుపక్కల నూతులు ఉంటే సరే, నేను ఎంత సోమరిపోతునో తెలుసునా? ఒకవేళ నా గడ్డానికి నిప్పంటుకున్నా కూడా నేను నుయ్యి తవ్వి ఆ నీళ్లతో ఆర్పుకుంటాను, మెల్లగా. అయ్య బాబోయ్, బ్రిడ్జ్ అన్నతో మనం పోటీ వెయ్యలేం సోమరిపోతానంలో. నిప్పంటుకుంది, పారిపోండి. పరిగెత్తండి బాబోయ్, అక్కడ పరిగెత్తండి. ఎవరైనా నీళ్ళు తీసుకురండి.
మన గ్రామానికి ఏదో అయిపోయినట్టుంది. అరే ఏమీ జరుగుండదులే. ఎవడో మాంత్రికుడో పాములాడించేవాడో వచ్చుంటాడు. అది సరే, ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? మెల్లగా అయ్యో ఏమిటయ్యా, ఈరోజు చాలా బుక్కబోతగా ఉంది. కబోత నాకు అలా ఏమీ అనిపించట్లేదే. ఆ, మంట! అరే చూరుకు నిప్పంటుకుంది. అరే, పారిపోదాం, పదండి. అరే ఆగండి ఆగండి ఆగండి, మీరు ఎందుకని అనవసరంగా ఇలా టెన్షన్ అవుతున్నారు? కొంచెం సేపట్లో వర్షం వస్తుంది, అప్పుడు మంటలన్నీ ఆరిపోతాయి. మెల్లగా. ఏంటి ఇప్పుడా వర్షమా? అవును, ఒకవేళ వర్షం రాకపోయినా గాలి ఎదురుగాలిగా వస్తుంది, అప్పుడు మంటలు వాటికవే ఆరిపోతాయి. ఊరికే చూస్తూ ఉండండి మెల్లగా. అరే మనమేం అంతగా సోమరులం కాదు. మనం ప్రాణాలు కాపాడుకోవడానికి ఇంకా పారిపోవడం లేదు కూడా. రారా పారిపోదాం, పదండి. పారిపోదాం. మీరున్నారే, సరే వెళ్ళండి వెళ్ళండి, నేను ఇక్కడే నిద్రపోతాను. అది ఏమిటిది? నా గడ్డానికి నిప్పంటుకుంది, కాపాడండి కాపాడండి, నా గడ్డానికి నిప్పంటుకుంది. ఎలా ఆర్పాలి ఎలా ఆర్పాలి? గడ్డానికి నిప్పంటికిందా? ఇప్పుడు నీ తవిడ మొదలు పెట్టు మెల్లగా. అరే మెల్లగా కదయ్యా, త్వరగా కానివ్వాలి. ఎవరైనా వాగులోంచి నీళ్లు తీసుకురండి. అరే చెరువు చాలా దూరంగా ఉంది. నేనేమంటున్నానంటే వర్షం కోసం ఎదురు చూస్తూ కూర్చుందాం. మీరందరూ ఎంత సోమరిపోతులుగా ఉన్నారు, త్వరగా వెళ్ళి నీళ్లు తీసుకురండి. మీరేమిటయ్యా, వర్షం వస్తుంది గాలి వీస్తుంది అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరైనా కాపాడండి. నేను తప్పించుకున్నాను, మంటలు ఆరిపోయాయి. నువ్వా? మేమందరం మీలాంటి సోమరిపోతుల్ని నమ్ముకొనుంటే ఈ పాటికి గ్రామం మొత్తం ఖాళీ బూడిదై ఉండేది. అందువల్లే ఆ మంటల్ని మేమే ఆర్పాల్సి వచ్చింది. మేము తప్పు చేసేసాం. ఏమండి, ఎక్కడున్నారు? వినపడుతోందా? చెప్పు. ఏంటిది? ఏమైపోయింది మీ గడ్డం? సోమరితనంతో పాటు గడ్డం కూడా పోయింది. ఒకసారి విద్యాధర్రాజు దర్బారులో ఒక కళాకారుడు తన కళని ప్రదర్శించడానికి వచ్చాడు. ఎవరైనా దీన్ని వివరించగలరా? ఈ సింహాన్ని బోను తెరవకుండా బయటికి రప్పించగలరా? విజయనగర ప్రజల్లో తెలివైన వాళ్ళకి సవాల్ చేస్తున్నారా? అది కూడా మా మహారాజు గారి ముందు. మహారాజు విద్యాధర్ తన ప్రజలు ఇంకా తన తెలివితేటల గురించి చాలా గర్వపడేవాడు. మైనపు సింహాన్ని అతను చూడగానే కనిపెట్టేశాడు. కాగడాలను తీసుకురండి. మీ మైనపు సింహం బోనులోంచి బయటకు వచ్చేసిందండి. ఇది విజయనగరం. ఇక్కడ నీ తంత్రాలతో ఎవరిని దద్దమ్మల్ని చేయలేవు. నిన్ను ఏం చెయ్యాలో ఇప్పుడు ప్రజలే నిర్ణయిస్తారు. ఏంటి కళాకారుడా, సమాధానం లభించిందా? క్షమాపణ కుదరదు, శిక్ష విధించాలి. శిక్ష విధించే తీరాలి. ఆ కళాకారుడికి మంచి గుణపాఠం చెప్పాం. ఆహా, సరిగ్గా చెప్పావు. నిన్ను ఈ స్థితికి తీసుకువచ్చింది ఎవరు నాయనా? రాజా విద్యాధర్ స్వామి. వారు వారి మనుషుల తెలివితేటల్ని చూసి చాలా గర్వపడుతున్నారు. ఒక కళాకారుని ఎవరైనా ఇంతలా అవమానిస్తారా? రాజా విద్యాధరుడు నా శిష్యుడే. అయినా సరే ఆయనకు మళ్ళీ గుణపాఠం నేర్పాలనుకుంటాను. ఉమేష్, హరీష్, మహేష్. గురువుగారు మహారాజు అహంకారాన్ని పోగొట్టడానికి తన ప్రియమైన 3 శిష్యులను పిలిచారు. ఆజ్ఞ గురుగారు, మేము అలాగే చేస్తాం. వాళ్ళు 3 మారువేషంలో తమ గురువుగారి ఆజ్ఞను పాటించడానికి బయలుదేరారు. ఇంకా హరీష్ తమలపాకుల కొట్టుకి వెళ్ళాడు.
పెద్దయినా తమలపాకులెంత? 10 పైసలకి 200 తమలపాకులు చాలా పెద్దవిగా ఉంటాయి. ఎన్ని కావాలి? ఈ 10 పైసలు తీసుకుని నాకు ప్రస్తుతానికి 25 తమలపాకులు ఇవ్వండి. మిగతా 175 తమలపాకుల్ని నా వాడు లేక తీసుకొస్తాడు, తనకి ఇచ్చేసేయండి. అద్భుతమైన దుప్పట్లు కొనండి. చెప్పండి అయ్యా, మీకు ఏం కావాలి? నాకు ఆ దుపట్టానిస్తారా అండి? ఈ కొట్లో ఉన్న వాటిల్లో మంచి దుప్పటినే ఎంచుకున్నారు. బయట ఊరా మీది 200 రూపాయలు మాత్రమే. ఈ 25 పైసలు తీసుకోండి. మిగతా 175ని ఆ తమలపాకులు కొట్టైనా మీకిస్తాడు. మీరక్కడికి ఎవరినైనా పంపించి తీసుకోండి. నేను రాసిచ్చిన లేఖను ఆయనకిస్తే ఆయన ఇస్తారు. ఆ అబ్బాయి తమలపాకులు అమ్మేవాడి దగ్గరికి వెళ్ళాడు. ఉత్తరం చూసి అతనేమన్నాడంటే, అవును, ఆయన కాసేపటికి ముందే నా దగ్గరికి వచ్చారు. నేను ఇప్పుడు భోజనం చేస్తున్నాను, నువ్వు వచ్చి తర్వాత తీసుకువెళ్ళు. నేను సరిగ్గా లెక్కబెట్టి 125 ఉంచుతాను. ఆ అబ్బాయి తిరిగొచ్చి తన సేటుతో చెప్పాడు. డబ్బులు ఎలాగో వస్తాయి. అలా ఆలోచించి సేటు శాలువాని హరీష్కిచ్చేశాడు. ఆ అబ్బాయి యజమాని మళ్ళీ తమలపాకుల కొట్టువాడి దగ్గరికి వెళితే అతను ఇవ్వాల్సిన చిల్లరకి బదులుగా తమలపాకులు ఇచ్చాడు. తప్పుకో, వీటితో నేను ఏం చేసుకోను. నాకేం తెలుసు, తిను లేకపోతే అమ్మేసుకో, అది నీ ఇష్టం. అరే, నేను నా డబ్బులు తీసుకువెళ్ళడానికి వచ్చాను. అదే ఏం డబ్బులు? ఆ అయ్యగారు ఆ పైన ఇవ్వాల్సిన తమలపాకులే కదా ఇమ్మని చెప్పారు, అది ఇచ్చేశాను. ఇద్దరూ పడిన గొడవలో ఒకవైపు తమలపాకులు ఎగిరితే మరోవైపు చిల్లర. విషయం మహారాజు దర్బారు వరకు వెళ్ళింది. మహారాజు వాళ్ళ మాటలు విని అర్థం చేసుకున్నారు. ఎవరో గాని వాళ్ళిద్దరినీ మోసం చేయడం మాత్రమే కాదు, తన ప్రజల్ని ఇంకా వారి తెలివితేటల్ని ప్రశ్నార్థకంగా మిగిల్చారు. ఆయన వెంటనే ఆదేశించారు, మన వ్యాపారులను ఎవరు మోసం చేసినా సరే వారిని ఖైదు చేసి చెరసాలలో పెట్టమని ఆజ్ఞాపిస్తున్నాను. సైనికులు హరీష్ కోసం గాలించడం మొదలుపెట్టారు. అదిగో అటువైపు వెళ్దాం, వదండి. ఇప్పుడు గురువుగారి రెండవ శిష్యుడైన మనీష్ వంతు వచ్చింది. మనీష్ వెళ్లిన దుకాణం మామూలు దుకాణమేమీ కాదు, రాజుగారి కళాత్మకమైన వస్తువుల దుకాణం. అక్కడ లోహము ఇంకా చెక్కతో తయారు చేయబడిన వస్తువులు ఒకదాన్ని మించి ఒకటున్నాయి. చేతి వస్తువులు చేసేవారే కదా మీరు? మనీష్ని ఓ గొప్ప ధనవంతుడనుకొని దుకాణదారుడు అతని దగ్గరకు వెళ్ళాడు. రండయ్యా, మీలాంటి వాళ్ళ కోసమే ఒక అద్భుతమైన దాన్ని తయారు చేశాను. దొంగ గనుక మీ చేతికి చిక్కాడనుకోండి, అప్పుడు వాడికి ఇది వేసి బంధించి మీ ఇంటి వరకు తీసుకుని వెళ్ళొచ్చు. దొంగ అసలు పరిగెత్తనే లేడు. మీరు మోసం చేయడానికి నేనే దొరికేనా చెప్పండి? అరే, ఈ కాలంలో దొంగలు సంకెళ్లతో కట్టినా తెంపేసుకుని వెళ్ళిపోతున్నారు. ఆ చెక్క వల్ల బంధించగలమా? రాజుగారికి అవసరమైనవి చేసే చేనేత కార్మికుడిని నేను. ఇది ఎంత దృఢంగా ఉంటుందో నేను నిరూపించగలను. అంతే, ఇప్పుడు దీనికి తాళం వేయండి. ఆ తర్వాత దీని దృఢత్వాన్ని మీరే చూడండి. ఇలాంటి అవకాశం కోసమే మనీష్ ఎదురు చూశాడు. అతను దుకాణదారుడు చెప్పగానే తాళం వేశాడు. ఇంకా అతని పరిస్థితికి నవ్వుకుంటూ తాళం చెవి తీసుకువెళ్ళిపోయాడు. ఈ సమాచారం రాజుగారికి అందగానే అతను కోపంతో రగిలిపోయాడు. చాలు, ఇంతకన్నా ఆగలేం. ఎవరో మన వాళ్ళని దద్దమ్మల్ని చేసి మనతోనే వాడు ఆడుకుంటున్నాడు. వాడిని ఖైదు చేయడానికి నేనే వెళ్తాను. రాజుగారు మారువేషంలో బయలుదేరారు. కాని అతను నగర ప్రవేశద్వారంలో నిర్జన ప్రదేశంలో ఒక వ్యక్తి మామిడి పళ్ళ బుట్టతో కూర్చొనుండడం చూశారు. అతను ఎవరో కాదు, అతను గురువుగారి 3వ శిష్యుడైన ఉమేష్. అరే, వీడేంటి ఇక్కడ కొట్టును పెట్టుకుని అమ్ముకుంటూ ఉన్నాడు? ఒకవేళ మన ప్రజల్ని దద్దమ్మని చేసింది వీడే అయ్యుంటాడా? బాబు, ఈ మామిడి పళ్ళు ఎంతయ్యా? నేనిక్కడికి మామిడి పళ్ళు వ్యాపారం చేయడానికి రాలేదు. అయితే నువ్వు కొత్తగా వచ్చావా? నీకు విషయం తెలీదా? ఇప్పుడు ఈ రాజ్యంలో ఒక గుంపు తిరుగుతుంది. వాళ్ళు ప్రజల్ని మోసం చేస్తున్నారు. అందుకని మన రాజుగారు కూడా చాలా దిగులు పడుతున్నారు. అవునవును, అది నిజమే. ఆ గుంపు నాయకుడు ఈ మార్గం గుండానే వెళ్ళబోతున్నాడు. నేను వాడిని పట్టుకొని రాజుగారి చేతికి అప్పగిస్తాను.
నీకా నాయకుడు తెలుసా? అరే ఎందుకు తెలియదు? చాలా పొడవైన, దృఢమైన, బలమైన వాడు. వాడిని చూసారంటే మీ పరిస్థితి మారిపోతుంది. వెళ్ళండి వెళ్ళండి, మీ పని చూసుకోండి. ఇలా చూడు బాబు, నేను వాడినే చూడడానికి వచ్చాను. నేను ఇక్కడే ఎక్కడన్నా వెళ్ళి దాక్కుంటాను. అరే నువ్వు ఇలాగే ఆడుకుంటూ ఉన్నావంటే నేను అతన్ని పట్టుకోలేను. నువ్వు ఒక పని చేయి, నువ్వు ఆ మామిడి పళ్ళ మూటలో దాకో. శబ్దం చేయకూడదు, త్వరగా వెళ్ళి దాకో. రాజుగారు ఉమేష్ మాటలు నమ్మి బస్తాలో దాక్కున్నారు. ఆ తర్వాత ఉమేష్ ఆ బస్తాని కట్టేశాడు. పాపం రాజుగారు కాసేపు ఊరుకున్నారు. కాని బాగా ఆలస్యం అయ్యేసరికి ఆయన గట్టిగా అరిచారు. ఈ మూటను విప్పండి, ఎవరైనా ఉన్నారా? ఈ మూటను తెరవండి. కానీ అక్కడ వినేవారు ఎవ్వరూ లేరు. కాకపోతే ఒక ఎద్దు తప్ప. సైనికులు ఆ బస్తాను విప్పి లోపల ఏం చూశారంటే మహారాజు ఉన్నారు. ఆ నాయకుడు వచ్చాడా? మరుసటి రోజు దర్బారులో గురువుగారు ఇంకా అతని శిష్యులు అదే కళాకారుడితో రావడం చూసి విద్యాధర్ ఆశ్చర్యపోయారు. గురుజీ, ఇతను అతనే కదా? ఇతనే కదా మిమ్మల్ని మూటలో కట్టి పడేసింది. వీరంతా నా శిష్యులు. వీరే నిన్ను అలాగే నీ ముగ్గురు వ్యాపారుల్ని వెర్రివాళ్ళం చేసింది. వీళ్ళ ముగ్గురు నా ఆదేశాల ప్రకారమే అలా ప్రవర్తించారు. ఇదంతా నీలోని అహంకారాన్ని తగ్గించడానికి ఎంతో అవసరమైంది విద్యాధర. ఇక మీదట నువ్వు ఎప్పటికీ నీకున్న తెలివితేటలతో ఏ కళాకారుని అవమానించకూడదు. నాకిప్పుడే అన్నీ అర్థమయ్యాయి. నన్ను క్షమించండి గురుజీ. విద్యాధర్ పాఠం నేర్చుకున్నారు. అతను కళాకారుడికి ఇంకా శిష్యులకు బహుమతులనిచ్చి సాగనంపారు. If you like this video, subscribe to our channel Murthy Media.